మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. మనకు తెలిసినట్లుగా పాత నిబంధన దేవుని మందిరంలోని కొన్ని సంగతులను మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. గత వారం పాత నిబంధన దేవుని మందిరంలో అనేక విషయాలు, ఎలా అది కట్టాలి, దానికి సంబంధించినటువంటి వస్తువులు ఏమిటి, దానికి సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించి ఏది ఎలా చేయాలి, దేనితో చేయాలి, ఏమేమి వస్తువులను ఎలా చేయాలి, ఎన్ని మూరలు చేయాలి, ఎన్ని ఎంత వెయిట్లో చేయాలి అన్నటువంటి విషయాలను మనం గత వారం పరిశీలన చేశాం. ఈ వారం అదే పాత నిబంధన దేవుని మందిరం అనేది కట్టబడుతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని సెటప్స్ ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని నిర్గమకాండం 26వ అధ్యాయంలోని సంగతులను మనం పరిశీలన చేస్తాం. నిర్గమకాండం 26వ అధ్యాయంలోని సంగతులు మొదటి వచనం నుండి చదువుతున్నాను. మరియు నీవు 10 తెరల్లో ఒక మందిరమును చేయవలెను, 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కేరూపులు గల వాటినిగా చేయవలెను. నేస్తూ ఉన్నప్పుడు సన్నపు నారతో అందులో బొమ్మలు రావాలంట. ఏం బొమ్మలు రావాలి పేనుతున్నప్పుడు? ఏం కేరూపులు గల బొమ్మలు. మామూలుగా పేనినప్పుడు డిజైన్ కూడా రావాలంట. ఏమి డిజైన్ రావాలి అని అంటే కేరూపులు కలిగినటువంటి డిజైన్ రావాలి. ఈ మధ్యలో చాలామంది పాత నిబంధనకు సంబంధించినటువంటి మందిరం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూలంకషంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కనబడట్లేవు. ఇలాగ డిజైన్స్ కూడా చెప్పబడ్డాయి అనే విషయాన్ని గుర్తించలేకపోతూ ఏదో బొమ్మలాగా ఎత్తి చూపించేసేయడం జరుగుతూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ 10 తెరలతో ఒక మందిరాన్ని చేయవలెను. 10 తెరలు గుర్తుపెట్టుకోండి, 10 తెరలతో ఒక మందిరం చేయవలెను. ఒకటే మందిరం. నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కేరూపులు గల వాటినిగా చేయవలెను. నీల, ధూమ్ర, రక్తవర్ణములు, ఈ కలర్స్ ఉండాలన్నమాట. ఖచ్చితంగా కలరు కలిగినటువంటిదిగా ఉండాలి. నీలం ఏం కలర్ అండి ఇంగ్లీష్లో? బ్లూ. ధూమ్ర వర్ణం ఏమిటి? ధూమ్ర వర్ణం యాష్ కలరా? ధూమ్ర అనేది బూడిదేనా? కరెక్టేనా? కరెక్టే సార్. అది ధూమ్ర అనేది పర్పుల్ కలర్ అని చెప్తుంది అన్నమాట ఇక్కడ. పర్పుల్ అంటే ఏ కలర్ అది? రెడ్ బ్లూ కలిస్తే ఎలా కలర్, అలాంటి కలర్ ఉండాలంట. అదేవిధంగా రక్తవర్ణం, మనకు తెలిసిందే రక్తవర్ణం కలిగింది, అది ఎరుపు కలర్, రెడ్ కలర్లో ఉంటుంది. ఈ కలర్తో పేనాలన్నమాట. సన్నపు నార బట్టతో అది అందులో చేస్తూ ఉన్నప్పుడు కేరుబులు బొమ్మలుగా కనబడుతూ ఉండాలి అన్నట్లుగా చేయడం జరిగింది. ఇది ఏ కాలం నాటిదో మనకు ఐడియా ఉంది కదండి. ఎప్పుడు ఇది? ఎన్ని సంవత్సరాలకు ముందు? ఇప్పుడైతే డిజైన్స్ చేయటం ఒక ఆర్ట్గా పిలువబడుతుంది. ఇప్పుడు డిజైన్ చేయడం ఒక ఆర్ట్ వాస్తవానికి. అయినా కూడా సరే దానికి చాలా సమయం పడుతుంది, అనేక రకాలైనటువంటి టెక్నాలజీస్ వాడబడుతుంది.
అనేక రకాలైనటువంటి వస్తువులు, ఇంగ్రీడియంట్స్ వాడబడుతూ ఉంటాయి. అయినా కూడా సరే అంత పర్ఫెక్ట్ అనిపించదు. దేవుడు ఈ ఆజ్ఞలను తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భం దాదాపు 4500 సంవత్సరాలకు ముందు కాలం నాటి సంగతి. ఎన్ని వేలు? దాదాపు 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాలకు ముందు ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు దేవుడు చేతితోనే నేయమైనటువంటి ఆ పేనడం అనేటువంటి ఒక పేనడంతో చేయబడినటువంటి ఒక దుస్తువు. ఆ దుస్తువుతో ఏం చేయాలి? ఆ దుస్తువుతో ఏం చేయాలో చెప్పేస్తాడు. చదువుతాం. ప్రతి తెర పొడుగు 28 మూరలు. ప్రతి తెరకు పొడుగు ఎన్నండి? 28 మూరలు. ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. కాబట్టి ఎన్ని తెరలు మొత్తానికి? 10 తెరలు. ప్రతి తెర పొడవు అయితే 28 మూరలు, ప్రతి తెర వెడల్పు అయితే 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత అన్నమాట. 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను, మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. నీలి నూలుతో కొలుకులు చేయాలంట, లూప్స్ కట్టడం కొరకు. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. మ్యూట్లో పెట్టాలి ఎవరో, మరేదాస్ గారు. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలను. ఈ పదజాలాలు నేను వివరించట్లేదు, ఒక దానికొకటి అటాచ్మెంట్ చేసుకుంటూ పోవాలన్నట్లుగానే అక్కడ చేయడం మనం గమనిస్తున్నాం. 6వ వచనం. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. ఎన్ని బంగారు గుండీలండి? 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. అది ఒకటే మందిరమగును. ఎన్ని మందిరం అండి? ఒకటే మందిరం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ విషయంలో మనుషులకు అవగాహన లేదు. అన్ని మందిరం అనేది ఒకటే పైకప్పు, అన్నిటికీ ఒకటే విధంగా చేయబడడం జరిగింది. ఒకటే మందిరం అయినప్పటికీ గుడారాలు 2గా కనబడతాయి. మరలా చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. మందిరం అంతా కలిసి ఒకటేనండి. మందిరం అంతా కలిసి ఒకటే. కాకపోతే దాంట్లో పార్టీషన్ అనేది ఉంటుంది. ఏముంటుంది? పార్టీషన్ అంటే అర్థం ఏమిటి? వేరుపరిచేటువంటి ఒక పరిస్థితి, వేరు చేయబడినటువంటి పరిస్థితి అన్నమాట. సో అన్నీ చేసి ఎన్ని మందిరంగా కట్టబడుతుంది, ఎన్ని మందిరంగా చేయాలని అంటే ఒకటే మందిరంగా ఉంటుంది. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. మేక వెంట్రుకలు మన దగ్గర ఉండే మేక వెంట్రుకలు లాంటి వెంట్రుకలు కావవి. ఆ వెంట్రుకలు బాగా పొడవుగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, లేదంటే నల్లగా ఉంటాయి, లేదా ఎరుపుగా ఉంటాయి, కలర్స్ ఉంటాయి. అవి చాలా ఎక్కువ దట్టంగా ఉంటాయి. ఆ మేక వెంట్రుకల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మన దగ్గర మేక వెంట్రుకలు అలాగా ఉండవు. అలా ఉంటాయా? మన దగ్గర మేక వెంట్రుకలను తీసుకొచ్చి మేము ఏమీ చేయలేము, ఎవరు ఏమీ చేయలేరు. అక్కడ మేక వెంట్రుకలు కప్పుకోవడానికి దుప్పటిగాను, అదేవిధంగా తెరలుగాను ఏర్పాటు చేయబడేటువంటి అవకాశం ఉండేవి.
ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు, మన దగ్గర ఉండేవి అలాంటివి లేవు, అలాంటివి కావు. సో మందిరం పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలను. 11 తెరలతో దాన్ని చేయాలి. ప్రతి తెర పొడుగు 30 మూరలు. ఎంత అండి ప్రతి తెర పొడుగు? 30 మూరలు. వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒక్కటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కోర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడమవలెను. మడచాలన్నమాట. మడవడానికి అది ఉపయోగకరంగా ఉంటుంది. ఎదుటి భాగాన తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాన్ని కూర్చవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వేలాడవలెను. గుడారపు తెరలలో మిగిలిన వేలాడు భాగము అనగా మిగిలిన సగం తెర మందిరపు వెనుక ప్రక్కమున వేలాడవలెను. మరియు గుడారము తెరల పొడుగులో మిగిలినది గుడారము తెరల పొడుగుల్లో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు ఆ ప్రక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయాలంట. పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును కప్పాలి. దాని మీద ఎర్రని రంగు కలిగినటువంటి పొట్టేళ్ల తోళ్లే తీసుకురావాలి. దాన్ని కప్పితే దాని మీద సముద్ర వత్సల తోళ్లతో దాన్ని కప్పాలన్నమాట. మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. మందిరమునకు కర్రతో నిలువు పలకలు చేయాలి. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలు ఒకదానికొకటి సరి అయిన 2 కుసులు ఉండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు ఒక్కొక్క పలకల క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు రెండవ ప్రక్కన అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలకల క్రింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలెను. పడమటి తట్టు మందిరం యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి వంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను. ఆ 2 మూలలకు ఉండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16, ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు ఉండవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డుకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డుకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డుకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాన్ని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలెను. మరియు నీవు
నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కేరుబులు గలదిగా చేయవలెను. చూసారా, ఇక్కడ 31 నుండి చాలా తీవ్రంగా మనం పరిశీలన చేయవలసిన ఒక విషయం. నీవు నీలి ధూమ్ర వర్ణములు గల ఒక అడ్డు తెరను పేనిన సన్న నారతో చేయవలను. అది చిత్రకారుని పని అయిన కేరుబులు గలదిగా చేయవలను. అడ్డు తెరకు ఒక స్పెషాలిటీ ఉంది. తుమ్మకర్రతో చేయబడిన బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డు తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డు తెర లోపలికి తేవలెను. సాక్ష్యపు మందసం అన్నా నిబంధన మందసం అన్నా ఒకటే. నేను ఇంతకు ముందు కూడా సరే సాక్ష్యము అనేటువంటి మాటను వాడినప్పుడు సాక్ష్యం అనేటువంటి పేరును నిబంధనకు లేదా సువార్తకు, క్రొత్త నిబంధనలు అయితే సాక్ష్యం అంటే సువార్త అన్నట్లుగాను, పాత నిబంధనలో సాక్ష్యం అంటే నిబంధనగాను పలుకబడ్డం అనేది గమనించగలుగుతాం. కాబట్టి సాక్ష్యపు మందసం అనన్నా నిబంధన మందసం అన్నా ఒకటే. ఎవరికి అర్థం అవ్వట్లేదా? అర్థమవుతుంది సార్. మీరు తిరుగుతున్నారు ఎందుకు శేషు గారు? ఒక చోట కూర్చోలేరా? అమ్మ ఇప్పుడే వచ్చిందండి, ఇంట్లోకి వచ్చాను. ఇప్పుడు దాకా రోడ్డు మీద ఉన్నాను. కాబట్టి అప్పుడు కొండ మీద నీకు కనపరిచిన దాన్ని పోలికి చొప్పున మందిరము నిలవబెట్టవలను. నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డు తెరను పేనిన సన్నపు నారుతో చేయవలను. అది చిత్రకారుని పని అయిన కేరుబులు గలదిగా చేయవలను. తుమ్మకర్రతో చేయబడిన బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలను. దాని వంకులు బంగారువి, దాని దిమ్మలు వెండివి. ఆ అడ్డు తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డు తెర లోపలికి తేవలను. ఆ అడ్డు తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును ఏం చేస్తుంది? వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠమును ఉంచవలను. అడ్డు తెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునన్న మందిరం యొక్క ఇతర దిక్కున దీప వృక్షమును ఉంచవలను. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నారుతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారములకు కూడా చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను అని అన్నాడనమాట. కాబట్టి పరిస్థితి ఏమిటనంటే ఆ మోరలు, ఆ లెక్కల తర్వాత ఆలోచన చేస్తాం. కట్టింది ఎన్ని మందిరాలు? ఒకటే మందిరం. ఎన్ని మందిరం ఒకటే. డానియల్ గారు ఏమన్నా చెబుతారా మీరు? ఎన్ని మందిరం కట్టబడిందండి? మందిరం ఒకటేనండి. కరెక్ట్, థ్యాంక్ యూ. మందిరము కట్టబడిందని అంటూ ఉంటే అది ఒకటే కట్టబడింది. ఇశ్రాయేలు అన్నది ఒక రాజ్యం. ఆ రాజ్యం యొక్క విస్తీర్ణము అనేది చాలా పెద్దది. రాజ్యం యొక్క విస్తీర్ణం అనేది ఎంతో పెద్దది. మోషే పిలుచుకొచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు తన దగ్గర అనంటే 6 లక్షల మంది యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన యవ్వనస్తులు ఉన్నారు. మోసే తీసుకొచ్చాడు. ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? మోషే ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు ఎట్లాంటి కార్యక్రమం జరిగిందో తెలుసు. ఏంటి కార్యక్రమం జరిగింది? సముద్రం 2గా చీల్చబడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత సీనాయి కొండ దగ్గర వాళ్ళు వచ్చి విడిసినప్పుడు దేవుడు వాళ్ళతో నిబంధనను కుదుర్చుకున్న వెంటనే నిబంధన సంబంధమైన కార్యక్రమాలు చేయాలని తన దేశంలో ఒక
మందిరం కట్టబడాలన్నటువంటి విషయాన్ని అక్కడ తెలియచేయటం మనం గమనిస్తున్నాం. మందిరము ఒకటే. మందిరాలు, అనేక మందిరాలు కట్టబడలేదు. ఎన్ని మందిరాలు కట్టబడలేదు? అనేక మందిరాలు కట్టబడలేదు. కట్టబడిన మందిరం ఒకటే అయినప్పటికీ దేవుని యొక్క సంకల్పం ప్రకారం ఆ మందిరంలో 2 పార్టీషన్స్, ఒకటేమో అతి పరిశుద్ధ స్థలము, మరొకటేమో పరిశుద్ధ స్థలము. వాస్తవానికి యోదయ, ఆ తర్వాత ఇతరత్ర ప్రాంతాలు సమ్మేళనం అయినప్పటికీ యోదయలో ఒక మందిరం కట్టుకోలేదు. ఇంకో చోట యెరూషలేములో కట్టబడింది కూడా అప్పటికి కట్టబడలేదు. ఈ ప్రాంతం ఎక్కడో చెప్పలేదు, ఎలా కట్టాలో చెబుతున్నాడో మనం ఫ్లోలో వస్తున్నప్పుడు ఎక్కడ అనేది మనం గమనించగలం. కాకపోతే ఎక్కడైనా కూడా సరే మొదటి పితరుల యుగంలో, ధర్మశాస్త్ర యుగంలో, ధర్మశాస్త్ర యుగంలో కట్టబడిన మందిరము ఒకటే. ఆయా ప్రాంతాలకు తగినట్లుగా, ఆయా పేర్లు పెట్టుకున్నట్లుగా మందిరాలు కట్టబడలేదు. ఎవరైనా ఆరాధన చేయాలంటే ఎక్కడికి తీసుకురావాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఆ మందిరంలోకే వెళ్ళాలి. మోషే కట్టిన గుడారం ఎక్కడైతే కట్టబడిందో అక్కడికే తమ పాప క్షమాపణ నిమిత్తము జంతువులను తీసుకురావాలి అన్నది కండిషన్. ఈరోజు కూడా సరే, సంఘాలు అనేటువంటివి అనేకములు ఉండడానికి అవకాశము, కండిషన్ అది. మందిరం ఆనాడు ఒకటే ఎలా దేవుడు కట్టాడో ఈరోజు సంఘం కూడా సరే ఒకటే కట్టబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేర్ మస్ట్ నాట్ బి క్రోర్స్ ఆఫ్ ద టెంపుల్స్. ఈరోజు దేవుని మందిరం అని చెప్పబడినటువంటి మందిరాలు అనేక చోట్ల మనకు కనబడుతూ ఉంటాయి. ఒకడేమో కల్వరి మందిరం అంటాడు, ఇంకొకడేమో ఐ ఫార్ గాడ్ మినిస్ట్రీస్ మందిరం అని అంటాడు, ఇంకొకడేమో ఇంకో పేరు పిలుస్తాడు, ఇంకొకడేమో హెబ్రోన్ మందిరం అంటాడు, ఇంకొకడేమో సమాధాన ప్రభు మందిరం అని అంటాడు. దేవుడేమో యుద్ధానికి వచ్చినట్లు, లేదా యేసుక్రీస్తు ఏమో యుద్ధానికి వచ్చినట్లు వెళ్ళిపోయాడు డానియల్ గారు. ఇంకొకడేమో ఇంకొక పేర్లు పెట్టుకొని ఒకటే మందిరం. మొదటి శతాబ్ద కాలంలో కట్టబడిన మందిరం ఒకటే, ధర్మశాస్త్ర కాలంలో కట్టబడిన మందిరము ఒకటే. కానీ ఆ మందిరం వాళ్ళకైతే ఇప్పుడున్న మందిరం మనకు సంబంధించింది. కాలానుగుణంగా ఆ మందిరం కట్టబడినప్పటికీ కూడా సరే కేవలం సన్నపు నార బట్టలతో కట్టబడింది, గుడారం కట్టబడింది. అదేవిధంగా సముద్రపు చేపల యొక్క లేదా మత్స్యం యొక్క తోళ్ళు పైకప్పుగా ఉంచబడ్డాయి. అవి శాశ్వతమా? శాశ్వతం కావు. శాశ్వతం కాకపోయినప్పటికీ దాన్ని ఎంత సీరియస్గా తీసుకొని ఎలా కట్టాలో దేవుడు, ఎలా దాన్ని అమర్చాలో దేవుడు ఆజ్ఞాపించడం మనం గమనిస్తాం. అర్థమవుతుంది కదండి? ఎలా అమర్చాలి? అన్ని బంగారుతో చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెండి దిమ్మెలు అని అంటే పోసి దిమ్మెలు నిలబెట్టడానికి పెద్ద పెద్ద దిమ్మెలుగా నిలబెట్టాలి. వెండి ఒక దిమ్మె ఎన్ని కేజీలు అవుతాయో ఆలోచన చేయండి. ఏంటండి? అదే దిమ్మెలు అంటే పిల్లర్స్. ఎన్ని కేజీలు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయో. ఒక్కొక్కటి ఒక టన్ను కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే చాలా పెద్దది అది. ఆ గుడారం అనేది చాలా పెద్దగా కట్టబడింది. సామాన్యమైనటువంటి గుడారం కాదు. బంగారు రేకులతోనే పూతపోయబడినటువంటి పరిస్థితులు. అది కూడా ఎలాంటి బంగారు? మేలిమి బంగారే. ఎంత కావాలంట దాన్ని పూత పోయడానికే? 40 వీసెలు అని అన్నాం. గత వారం మనం చదివినప్పుడు ఎన్ని ఆలోచన చేసామంటే జస్ట్ పూతలు పెట్టడానికే, అమర్చడానికే ఎన్ని కావాలి?
40 వీసెలు అని అంటే సో మెనీ, అది ఇప్పుడైతే 40 కిలోలు కూడా అని చెప్పలేము, దాదాపు 50 కేజీలు 80-90 కేజీలు అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అవి కేవలం పూతలకే. ఇప్పుడు ఆ గుండీలు కూడా సరే, గుండీలు, ఆ తర్వాత ఇతరత్ర నిలబెట్టడానికి అవసరమైనటువంటి ఆ స్తంభములు, వాటిని పేర్చవలసినటువంటి బంగారు, ఇవన్నీ కూడా కలిపి కొన్ని టన్నులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చేమో. అంత పెద్ద దేవుని మందిరం, అనేక మందిరములు కట్టబడలేదు. అనేక మందిరములు అవి ఒకటే మందిరంగా కట్టబడింది. ఎవరు ఏది చేసినా అక్కడికే వెళ్ళాలి. ఎవరు ఏమైనా సహాయం కోరాలన్నా, ఎవరు ఏమైనా పాప క్షమాపణ నిమిత్తం కార్యక్రమాలు జరిగించాలన్నా ఆ ఒక్కటే మందిరం దగ్గరికి రావాలి. ఎవరికి తోచింది వాళ్ళు కట్టడానికి అధికారం ఉందా? ఎవరికి తోచింది వాళ్ళు కట్టుకోవడానికి అధికారం ఉందా? లేదు లేదు. దేవుడు చెప్పినట్లే. ఎవరికి చెప్పారు? అది కూడా మోషేకే చెప్పారు. తండ్రిని దేవుడు మోషేకే చెప్పినందుకు మోషే అలా కట్టాడు. అర్థమవుతుంది కదండి. కాబట్టి పరిస్థితి ఏమిటనంటే, మందిరం అనేది పాత నిబంధన మందిరం ఒకటే. అది ఎప్పుడైతే ప్రాబ్లమాటిక్ అవుతుందో, అది ఎప్పుడైతే కూలిపోయేటువంటి ప్రసక్తి వస్తుందో, అప్పుడు దాన్ని ఎవరు కట్టాడు? సొలొమోను కట్టాడు. అవునండి, సొలొమోను ఇంతకంటే బ్రహ్మాండంగా బిల్డింగే కట్టేశాడు అనమాట. గుడారంగా కట్టలేదు, దేవాలయము అనేటువంటి అద్భుతమైనటువంటి దేవాలయంగా కట్టబడడం జరిగింది. కాలక్రమేపీ యేసుక్రీస్తు పుట్టేసేసరికి ఆ దేవాలయాన్ని పోలినటువంటి సమాజ మందిరాలు ఏర్పాటు చేయబడ్డాయి. దేవాలయాన్ని ప్రతిబింబించే అంతగా సమాజ మందిరాలు చిన్న చిన్నవి ఆయా ప్రాంతాల్లో కట్టబడ్డాయి. కానీ అవన్నీ కూడా సరే దేన్ని బేస్ చేసుకొని ఇక్కడ మోషే కట్టిన దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా సరే అదే రూపురేఖలతో కట్టబడినటువంటి పరిస్థితులు. సమాజ మందిరం అనేది కోడికకు ఉపయోగించబడిందే కానీ పాప క్షమాపణ కొరకు అందించేటువంటి దేవాలయ మందిరం లాంటిది కాదు. అక్కడ కోడుకుంటారు. ఏదైనా రాజు కూర్చొని ఆ సమాజ మందిరంలో తీర్పు తీర్చాలన్నా, లేదంటే ఇతరత్ర కార్యాలు చేయాలన్నా చేయడం జరుగుతుంది. కానీ దైవ సంబంధమైనటువంటి అన్ని కార్యక్రమాలు చేయటానికి సమాజ మందిరాలు ఉపయోగించబడడానికి వీల్లేదు. పాప క్షమాపణ అంటూ పొందుకోవాలంటే అది ఎక్కడికి రావాలి అంటే ఎవరైనా కూడా సరే ఒకటే మందిరం దగ్గరికి, ఒకటే మందిరం. దయచేసి ఈ విషయాలు మీరు గుర్తించండి. రెండో ముఖ్యమైన విషయం ఏమిటనంటే, అడ్డు తెర అనేటువంటిది ఒకటి మాట్లాడడం జరిగింది. అది దేన్ని వేరుపరుస్తుంది అని అంటే, పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరుస్తుంది. దేన్ని వేరుపరుస్తుంది? పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని. పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలాలను వేరుపరిచేటువంటిది అడ్డుతెర. అడ్డుతెరకు ప్రత్యేకత ఉందండి. అడ్డుతెర కూడా సరే బంగారు గుండీలు పెట్టబడి దానికి అదేవిధంగా నీల, ధూమ్ర, రక్తవర్ణపు కలిగినటువంటి సన్నపు నారతో అది పేనబడి, అందులో ఏం డిజైన్ ఉండాలి? కేరూబ్ డిజైన్స్ అందులో కనబడాలి. దానికి 2 దిమ్మెలు బంగారుతో చేయబడి, దాని యొక్క దిమ్మెలు ఎట్లాగా దిమ్మెలు వెండితో చేయబడింది. అదేవిధంగా తుమ్మ కర్రతో చేయబడిన బంగారు రేకు పొదిగిన 4 స్తంభాలు, 4 స్తంభాలకేమో బంగారు రేకు పొదగబడింది. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మెలు
వెండివి అని అన్నాడు అనమాట. ఇది అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరచడానికి సపోర్టివ్గా దిమ్మెలు కానీ ఆ స్తంభాలు కానీ ఆ సన్నపు నార బట్ట ఏర్పాటు చేయడానికి వరకు అది మధ్యలోకి ఏర్పాటు చేయబడ్డం మనం గమనిస్తాం. ఒక విషయం ఏమిటంటే అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచేది అడ్డు తెర. ఈ తెర తర్వాత ఏం జరిగిందంటే మోషే యొక్క దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయానికి ట్రాన్స్ఫర్ చేయబడింది. అర్థమవుతుందా? ఆ దేవాలయానికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అది అక్కడ అదే కోణంలోనే అక్కడ కూడా కట్టబడడం జరుగుతుంది. యేసు ప్రభు పుట్టిన తర్వాత కూడా సరే దాదాపు 700 సంవత్సరాల కాలం పాటు ఆ దేవాలయం అనేది ఉండడం అనేది జరిగిందనమాట. 700 కరెక్ట్గా నేను చెప్పలేను, దాదాపు నేను అనుకుంటున్నాను 700 సంవత్సరాల కాలం పాటు ఆ దేవాలయం అనేది యేసు ప్రభు పుట్టేంత వరకు కూడా సరే ఉండింది. అయితే సంగతి ఏంటంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన మరణించేంత వరకు ఆ దేవాలయానికి కూడా యేసు ప్రభు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? వెళ్ళి అక్కడ అనేక కార్యక్రమాలు యేసు ప్రభు కూడా సరే బోధ చేయడం జరిగింది. ఆయన బోధకుడు అని పిలువబడ్డారు. అది ధర్మశాస్త్ర బోధకుడు. ఆయన బోధ చేసి అయిపోయిన తర్వాత ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సరే నెరవేర్పుకు సిలువలో నెరవేర్చబడి కొట్టివేసినప్పుడు ఏం జరిగింది అని అంటే అడ్డు తెర ఏం చేయబడడం జరిగింది? పై నుండి క్రిందకి నిలువున చినిగినది అని అంటాడన్నమాట. మార్కు సువార్త 15వ అధ్యాయంలో మార్కు సువార్త 15వ అధ్యాయం 37-38 వచనాలను చదివినప్పుడు అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు 2గా చినిగెను అని అన్నాడు అనమాట. దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు 2గా చినిగెను. ఈ విషయాన్ని మత్తయి కూడా 27వ అధ్యాయంలో తెలియజేస్తాడు. మత్తయి సువార్త 27లో 50-51 వచనాలను మనం చదివినప్పుడు యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను అని అన్నాడు అనమాట. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. కాబట్టి ఆయన ప్రాణం విడిచినప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఏమిటంటే మొట్టమొదటి పరిస్థితి ప్రాణం విడిచిన మొట్టమొదటి జరిగింది ఏమిటి? దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు 2గా చినిగిపోయింది. మొట్టమొదటి కార్యక్రమం దేవాలయపు తెర చినగడం. దేవాలయపు తెర చినగడం అంటే అర్థం ఏమిటంటే ఇంక పరిశుద్ధ స్థలం అంటూ అతి పరిశుద్ధ స్థలం అంటూ భూమి మీద ఉండదు అని దాని అర్థం. పరిశుద్ధ స్థలం అంటూ అతి పరిశుద్ధ స్థలం అంటూ భూమి మీద ఉండదు, ఇక ఉండదు. ఆ తెరకు అవతలేమో అతి పరిశుద్ధ స్థలం, యువతలేమో పరిశుద్ధ స్థలం. తెర చినిగిపోతే ఇంకేముందండి? పైనుండి కిందకి అది కూడా దొంకలాగా జరగలేదు. పైనుండి కిందకి చినిగిందంటే అది దైవ కార్యక్రమం అన్నది మనకు అర్థం కావాలి.
ఈరోజు చాలామంది నేటికి కూడా సరే దాదాపు 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఇస్రాయేలు దేశం అనేది ఒక పరిశుద్ధ పట్టణం అని, అందులో ఇశ్రాయేలీలు ఉన్నారని, యూదులు ఇంకను బ్రతికున్నారని, అక్కడ దేవాలయంలో యోర్దాన్ దగ్గర బాప్తిస్మం తీసుకోవాలని, ఇతరత్ర ఏదేదో కార్యక్రమాలు చేయటానికి అక్కడ ఏదో పరిశుద్ధ స్థలం అన్నటువంటి భావనతో మనుషులు పరుగులెడుతూ ఉన్నారు నేడు ఇక్కడ ఇండియాలో ఉన్న అభాగ్యులు. మూర్ఖత్వం దానికి కారణం, మూఢనమ్మకం దానికి కారణం. నేను ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో తెలియచేశాను, ప్రాంతీయతకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళందరూ మూఢభక్తులు అని అన్నాను. మరలా రిపీట్ చేస్తున్నా, ప్రాంతీయతకు ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు మూఢభక్తులు. చర్చ్ బిల్డింగ్లోనే ఇప్పటికీ ఆరాధన చేయాలని చర్చ్ బిల్డింగ్ని పట్టుకొని ఊగులాడేటువంటి వాళ్ళు కూడా సరే. చర్చ్ బిల్డింగే కానీ చర్చ్ అనేది ఎవరు? దేవుని మందిరం అంటే ఏమిటి? ఇప్పుడు మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎప్పుడైనా చదివారు ఆ వచన భాగాన్ని? ఇప్పుడు దేవుని ఆలయం ఏమిటి? సంఘమే. కరెక్ట్, మనం. కరెక్ట్. అదేమిటి మీకు చర్చ్ బిల్డింగ్ లేదా? అదేమిటి ఆన్లైన్లో చేస్తారు ఆరాధన? ఈ పనికి మాలినటువంటి ఆలోచన విధానాలను, ఈ మూఢభక్తిని క్రైస్తవ్యంలోకి వచ్చినా కూడా సరే విడిచిపెట్టలేని పరిస్థితి. చర్చ్ బిల్డింగ్ ఉండకూడదు అన్నది నా ఉద్దేశం కాదు, మరలా చెప్తున్నాను. దానికి ప్రాధాన్యతనిచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. దానికే ప్రాధాన్యత ఎక్కువ. అందుకని దయచేసి గుర్తించండి, పితరుల ధర్మశాస్త్ర యుగంలో ఏ తెర అయితే అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచిందో, కొన్ని దాదాపు ఎన్ని వేల సంవత్సరాలండి, 3000 సంవత్సరాల కాలం పాటు ఆ తెర అడ్డుగా నిలిచింది. దేనికి మధ్యలో? అతి పరిశుద్ధ స్థలానికి. ఎంత కాలము? 3000. 3000 ఇయర్స్, 3000 సంవత్సరాలు, లేదా 3333.5 అని కూడా చెప్పొచ్చు. 3000 సంవత్సరాల కాలం పాటు అడ్డుగా నిలిచిందన్నమాట. అది మొట్టమొదటి కార్యక్రమం. క్రీస్తు తన శరీరమందు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. దాన్ని కొలసి పత్రికలో మనం అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో చదవగలం. కొలసి పత్రిక 2వ అధ్యాయం 11 నుండి చదువుతారా ఎవరైనా? కొలసి పత్రిక 2వ అధ్యాయం 11 నుండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతిని పొందితిరి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. కాబట్టి మేకులతో పత్రాన్ని ఏం చేశారు? సిలువకు కొట్టి. పత్రం ఎక్కడొచ్చింది? అక్కడ సిలువలో వేలాడదీయబడింది యేసు ప్రభు శరీరం. పత్రం అంటే ఏమిటి? దానికి పత్రం అంటే ధర్మశాస్త్రం అని మనం వాక్యానుసారంగా చెబుతాం. కానీ పత్రం అంటేనంట మరణ పత్రం అని ఇంకొకటి ఉందంట. దాన్ని తీసుకొచ్చి అదేదో సిలువకు కొట్టినట్లుగా అంటారు. అది పత్రం అని అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో, మరలా రిపీట్ చేస్తున్నాను, సిలువకు ముందు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో సిలువకు ముందు అనగా
మత్తయి 27, మార్కు 15, లూకా 23, యోహాను 19 వరకు కూడా సరే యేసు ప్రభు పాత నిబంధన యొక్క సమస్త విధములైనటువంటి ఆజ్ఞలను తన శరీరమందు నెరవేరుస్తూ వచ్చాడు. ఆయన పుట్టుక నుండి ఆయన మరణం వరకు ధర్మశాస్త్రపు ప్రతి ఆజ్ఞలను నెరవేర్చుకుంటూ వచ్చేసేసరికి ఆయన శరీరం అనేది ధర్మశాస్త్రముగానే మారిపోయింది. ఆయన శరీరం ఎలా మారింది? ధర్మశాస్త్రపు ఆజ్ఞలుగా మారిపోయింది. ఆయన శరీరంలో జరిగించినటువంటి ధర్మశాస్త్రపు ఆత్మ సంబంధమైన ఆజ్ఞలంటూ ఏమీ లేవు. ఆయన జరిగించని ఆజ్ఞలంటూ ఏమీ లేవు. అన్ని ఆజ్ఞలను సంపూర్ణంగా తన శరీరంలోనే నెరవేర్చినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన క్రీస్తు యేసు. అందుకని ఆ శరీరం ఇప్పుడు ఎలా మారిపోయిందనంటే ఆజ్ఞలు కలిగినటువంటి పత్రంగా మారిపోయింది. ఆ శరీరం ఆజ్ఞలు కలిగినటువంటి పత్రంగా మారిపోయినప్పుడు సిలువలో వేలాడ తీయబడుతున్నప్పుడు శరీరంగా కనబడలేదు తండ్రిని దేవునికి. మరి ఎలా కనబడింది? ఆజ్ఞలు కలిగిన పత్రంగా కనబడింది. పరిశుద్ధాత్మకి సరే, తండ్రికి సరే. ఆ రూపాన్ని మనం గుర్తించాలి. అక్కడ ఏం చెప్పబడిందో మనకు అర్థం కావాలి. దేవుని కంటికిని పరిశుద్ధాత్మ కంటికిని వేలాడుతున్నది క్రీస్తు యొక్క శరీరంగా కనబడట్లేదు. వేలాడుతున్నది ఏమని కనబడుతుంది? ఆజ్ఞలు కలిగినటువంటి పాత నిబంధన పత్రంగా కనబడినప్పుడు ఆ పత్రంలో ఉన్న అక్షరాలు ఏం చేయబడ్డాయంట? తుడిచివేయబడ్డాయి. కాబట్టి క్రీస్తు యొక్క శిలువలో ఆయన ప్రాణం విడిచినప్పుడు ధర్మశాస్త్రపు ఆజ్ఞలు కొట్టివేయబడింది అనడానికి రుజువుగా తెర ఏం చేయబడింది? అడ్డు తెర నిలువుగా నిలబడింది, అడ్డుగా పెట్టింది, అడ్డుగా అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా పెట్టబడింది, నిలువుగా చేర్చబడిందంటే ఇంకా అది పనికి రాదు. ఆ స్థలానికి ఇంక ఎటువంటి ప్రాముఖ్యత లేదు, ప్రాధాన్యత లేదు అన్నటువంటి సత్యాన్ని నేటికి మానవ జాతి గుర్తించలేకపోయింది. ఇప్పుడు అంటాడు ప్రతి ఒక్కడు. ఆఖరికి మన క్రొత్త నిబంధన బోధన అంగీకరించిన వాళ్ళలో కూడా కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువును వెంబడించాలని ఆ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసు ప్రభువుకు సంబంధించిన విషయాలను ఎత్తి చూపిస్తూ ఆయన్ను వెంబడించాలి. ఆయన ఎలా వెంబడించాలని యేసు ప్రభు పాత నిబంధన ఇశ్రాయేలీయులకు తెలియజేశారో ఆ ఆజ్ఞలను నేటికి మనం పాటిస్తేనంట మనం కూడా యేసు ప్రభువుని పాటించిన వాళ్ళంగా ఉంటామంట. వాస్తవమా? అత్యంత నేరమైనటువంటి బోధ అది. ఒక 4 వచనాలు మాత్రం నేను తెలియజేస్తాను. మీకు అందరికీ తెలిసిందే. ఏమిటది? 1, యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన పాటించిన నియమం ఏ నియమం? ఆయన 8వ రోజు ఆయనకు ఏ నిబంధనను బట్టి సున్నతి చేయబడ్డారు? పాత నిబంధనను బట్టి 8వ రోజున సున్నతి చేయబడ్డారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16, 18 వచనాల్లో ఆయన ఏమన్నారు? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు వచ్చితినని తలంచవద్దు, కానీ నెరవేర్చుటకే వచ్చితిని. అందులో ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞను, ఒక పొల్లైనను నెరవేర్చబడి వరకు అది కొట్టివేయడానికి వీలు లేదు అని యేసు ప్రభు అక్కడ అన్నారు. అంటే ఆయనకు ఉద్దేశం ఏమిటి? ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నారు, కానీ అప్పుడు ఆయన బోధనలో ఆయన ఏం చేయట్లేదు? కొట్టివేయట్లేదు. కానీ యేసు ప్రభు ఆయన బోధనలు ధర్మశాస్త్రాన్ని ఎలాగైతే పాటిస్తే నెరవేర్పుకు గురి అవుతుందో ఆ నెరవేర్పుకు సంబంధించిన బోధను చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడున్న జనాంగం, అప్పుడున్న జనాంగం ఏమో ధర్మశాస్త్రానికి విరోధంగా యేసు ప్రభు మాట్లాడుతున్నారు అనుకుంటే ఇప్పుడేమో దాన్ని క్రొత్త నిబంధనగా మాట్లాడుతున్నారు అన్నట్లుగా మానవ జాతి అబద్ధపు బోధ కంటే దారుణమైన చెడ్డ బోధను తీసుకొచ్చింది. నాయనలారా, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదురా,
నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదని యేసుప్రభు అక్కడ చెబుతున్నప్పుడు ఆయన నెరవేర్చే బాధ చేస్తున్నారా, కొట్టివేస్తూ క్రొత్త నిబంధన బాధ చేశారు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడంటే, మనుషులు మీకేం చేయవలనని మీరు కోరుదురు, దాన్నే మీరేం చేయాలి, మీరు వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అని అన్నాడు. అంటే యేసు ప్రభు ఏ బోధ చేస్తున్నారు? ధర్మశాస్త్రపు నెరవేర్పుకి సంబంధించిన బోధన చేశారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఏమన్నాడు? నీవు 8వ అధ్యాయం మొదటి 10 వచనాలు కానీ మనం చదివినప్పుడు, అక్కడేమో కుష్ఠరోగం బాగా అయిన వాడు తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఎవరికి ఏది చెప్పొద్దు, నువ్వేం చేస్తావంటే మోషే నియమించిన కానుకలను యాజకునికి సమర్పించు. మోషే నియమించిన కానుకలు యాజకునికి సమర్పించమని వానితో చెప్పాను. కాబట్టి పరిస్థితి ఏమిటంటే, ఇక్కడ మోషే నియమించిన కానుకలు ఏ నిబంధనకు సంబంధించింది? యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు కంటే గొప్ప యాజకుడా అతను? యేసుక్రీస్తు కంటే గొప్ప యాజకుడే. ఆయన బ్రతికినప్పుడు యాజకుడే. యేసుక్రీస్తు అయినా కూడా సరే యాజకుడిగా లేడు. ఆయన బ్రతికినప్పుడు రాజు. ఆయన రాజుగానే ఉంటాడు. యాజకునికి ఆయనకి సంబంధం లేదు. ఆయన భూమి మీద బ్రతికినప్పుడు ఏ నిబంధన? ధర్మశాస్త్రం ప్రకారం రాజుగానే ఉంటాడు, యాజకుడు యాజకుడే. రాజు యాజకత్వం కానీ యాజకుడు రాజరికం కానీ చేయటానికి అవకాశము లేదు. అందుకని యేసు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళమని డైవర్ట్ చేశాడు? యాజకుని దగ్గరికి. అది దేవుడు చేసినటువంటి పాత నిబంధన ఆజ్ఞ. అది ఆ ఆజ్ఞను పాటిస్తున్నారు యేసుక్రీస్తు. యాజకత్వం చేయట్లేదు యేసు ప్రభు భూమి మీద బ్రతికినప్పుడు. సుమి, ఆయన యాజకత్వం గొప్పది. ఎప్పుడు గొప్పది? క్రీస్తు యొక్క యాజకత్వం ఎప్పటి నుండి ప్రారంభమైంది? ఆయన మరణించి సమాధి చేయబడి, ఆయన మరణించినప్పుడు తన రక్తాన్ని చేతబట్టి అతి పరిశుద్ధ స్థలంలో అని చెప్పబడినటువంటి పరలోకంలోకి ప్రవేశించి ప్రోక్షించినప్పుడు ఆయనకు యాజకత్వం అనేది ప్రారంభమైంది. ఈ యాజకత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యాజకత్వంతో ముడిపెట్టడానికి వీలు లేదు. అది ధర్మశాస్త్రపు యాజకత్వం. యేసు ప్రభు మాట్లాడుతున్న యాజకత్వం అక్కడ. ఎప్పటికైనా క్రొత్త నిబంధన యాజకత్వం గొప్పది. అందులోనూ క్రీస్తు యొక్క యాజకత్వం మనకు అత్యంత గొప్పది. కాకపోతే ఆయన భూమి మీద బ్రతికినప్పుడు క్రీస్తు యాజకత్వం అనేది ప్రారంభంలో ఉందా? ప్రారంభంలో లేదు. అందుకని యేసు ప్రభు ఏ నిబంధన పాటిస్తూ యాజకునికి సమర్పించు అని ఆజ్ఞాపించారు? మోషే ధర్మశాస్త్రాన్ని పాటించే కోణంలో ఏ ధర్మశాస్త్రాన్ని పాటించితే ఒక మనిషి తన యొక్క నీతి క్రియలను చేయగలడో ఆ నీతి క్రియలకు సంబంధించిన విషయాలను మాట్లాడాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలను చదివేస్తే, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. యేసు ప్రభు బ్రతికినప్పుడంతా ఏ నిబంధనకు బద్ధుడై బ్రతికారు? రాంబాబు గారు. కాబట్టి ఈరోజు ఆశ్చర్యపోతూ నన్ను వేసే ప్రశ్నలు ఏమిటంటే, ఈ అబద్ధికులందరూ ఆయన ఎలా ప్రేమించాలో ఎత్తి చూపించలేదు ఆయన బ్రతికినప్పుడు. ఆయన బ్రతుకు మనకు అవసరం లేదా? ఇది ఎమోషనలైజ్డ్ బోధలు పక్కన పెట్టేసేయాలి. ఆయన బ్రతుకు అవసరం లేదా? ఆయన జీవితం ఎలాంటిదో నీకు తెలియదా? ఆయన అమ్మా అని పిలిచాడు, ఒక పాపిని కూడా అమ్మా అని పిలిచాడు. అది తెలీదా నీకు? ఈ పనికిరాని ఆలోచనలు, బుద్ధి లేని ఆలోచనలు ఎందుకు మనుషులకు పోవట్లేదో నాకు తెలియట్లేదు.
నీ నిబంధన ఏమిటో గుర్తించలేకపోతే ఇలాంటి ఎమోషనలైజ్డ్ బోధలకి మనుషులు అలవాటు అవుతారు. అది చివరికి అదే రీతిలో ఆశ్చర్యపోయేంతగానే నరకంలోకి వెళ్ళిపోయే ప్రమాదంలో కూర్చేస్తుంది. గత వారం కూడా ఆదివారం ఆలోచన చేసాం. అయ్యో మేమేంటి నరకానికి వెళ్ళిపోతారు, ఆశ్చర్యపోండి అని అంటే ఆశ్చర్యపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను యేసు ప్రభుని కదా వెంబడించిందని పాత నిబంధన యేసు ప్రభుని గురించి ఆలోచన చేసి ఆయన చేసినట్లు చేస్తే మాత్రం నరకంలోకి పోవడం అనేది ఖాయం. నువ్వు వెంబడించవలసినటువంటి క్రీస్తు క్రొత్త నిబంధనలో ఆయన యొక్క స్వరూపం అనేది బయలుపరచబడింది. ఆయన యొక్క నిజ రూపం అనేది బయలుపాటులోకి వచ్చింది. ఆ క్రీస్తును నువ్వు వెంబడించాలి, భౌతికంగా బ్రతికిన క్రీస్తుని కాదు. అందుకని ఆయన బ్రతికినప్పుడంతా కూడా సరే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చే కోణంలో బ్రతికారు. కాబట్టి తన శరీరం ఎలా మారిపోయిందని అంటే ఎలాగండి, ధర్మశాస్త్ర పత్రంగా మారిపోయింది. ఆ పత్రమే ఏం చేయబడిందని అంటే సిలువలో వేలాడదీయబడింది. ఆ పత్రం వేలాడదీయబడినప్పుడు అందులో అక్షరాలు ఏ దేవుడైతే రాశాడో ఆ దేవుడే తుడిచిపెట్టేశాడు. ఇంకా ధర్మశాస్త్రం ఉందా? తుడిపిన తర్వాత ఉంటుందా ఇంకా అక్షరాలు? మరి ఉంది అంటారు. కానీ విషయం ఏమిటంటే ఎంతమందితో వాదన, ఎంతమంది నేను ఇప్పుడు వాదిస్తూ ఉన్నాను. ఈ డాన్ బిల్లింగ్స్లీ గారు దాదాపు 3,000 మందితో ఆయన సమకాలికులైనటువంటి గొప్ప గొప్ప పాస్టర్లతోనూ ప్రీచర్లతోనూ చేసి కార్యక్రమాలు చేశాడు. అయితే విషయం ఏమిటనంటే ఎంత చేసినా కూడా సరే ఏ ఒక్కడు మారకపోవడం అనేది ఒక బాధాకరమైనటువంటి పరిస్థితి. ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకునేటట్లుగానే వెళుతూ ఉంది ప్రపంచం, కానీ సత్యాన్ని నమ్మడానికి ముందుకు రాలేకపోతూ ఉంది. అయితే నిజంగా ఆ డాన్ బిల్లింగ్స్లీ గారి కంటే మనం గొప్పగా నిజంగా ఇంతమంది మన దగ్గర క్రొత్త నిబంధన సంఘంలో చేర్చబడడం అనేది నాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే. నేను చాలా గర్విస్తూ ఉన్నాను. ఇంతమంది మనం ఏర్పాటు అవ్వడం, మనం తక్కువ మంది అయినప్పటికీ పరలోకానికి వెళ్ళబోయేది మనం మాత్రమే. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెబుతాను. ఎంతటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు దొరికిందంటే అంతటి అద్భుతమైనటువంటి అవకాశం దొరికింది. సో అడ్డు తెర అనేది అలా చించివేయబడింది. ఎక్కడ? క్రీస్తు యొక్క సిలువ. సో అది శాశ్వతమైనదా గుడారము? శాశ్వతమైనది కాదు. సో పార్ట్ 3 మనం ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఆలోచన చేస్తాం. మీకు అందరికీ క్రీస్తు నామములో వందనాలు.